నాయనో సింహాన్ని కాదు పుల్ని కాదు తల్లి నన్ను వదిలి అమ్మో పందిని కుక్కని నీ ఇష్టం వచ్చిందాన్ని చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ మసాలా వంజరం పొలస సూపర్ ఏం నడుచుతున్నావు ఒరిజినల్ సింహం పులి ఏం తింటాయో ఈ సింహం పులి కూడా అదిగా తినేదా లేడి మాంసం ఉందా వద్దులే గొడవ అయిపోద్ది కదా అన్నీ నీకోసమే తిను నాకేనంది ఎలాది ఏందే నువ్వు వెంట పడితే పోలీసులు పట్టితో అని భయపడ్డాను అడవిలో చూసిన సింహపుల్ని రోడ్లో చూసి సంతోషపడిందాన్ని నేనెందుకు పట్టిస్తాను చెప్పు అదే కదా మరే నేను తిరిగి వచ్చి చూస్తే నువ్వు లేవు కారు లేదు వాసు లేడు అంత క్లీన్ బోల్డ్ చెప్పకుండా వెళ్ళినారా మీరా అవును వాసు నేను భద్రంగానే ఇంటికి చేర్చినాడా ప్లీజ్ వాసు మాట ఎత్తద్దు సరే వదిలే తను ఎవడికి నచ్చుతాడు కనుక నీకు నచ్చనా సొంత అబ్బా అమ్మకే నచ్చలేదు అవును నీకెంతమంది అమ్మలో నాన్నలో ఏ ఒక అమ్మ ఒక నాన్న మరే వాసుకి ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు ఇద్దరమ్మలు ఇద్దరు నాన్నలా ఏంటి పజిలిస్తున్నావు నేనా పజిలిచ్చిందా దేవుడు పజిలిచ్చినాడో ఫిలపింగ్ తెలవక మనం చేతులు ఎత్తేసాం యాక్చువల్ గా వాసు ఎవరు ఇదే కూర్చుని వాసును రోజు అడిగా నన్ను వాయి కొట్టి తాగేసి వచ్చాడు ఇంకో రోజు తాగి వచ్చేప్పుడు అడిగా అప్పుడు వాయి కొట్టాడు తాగి వాయి కొడుతున్నాడు వాయి కొట్టి తాగుతున్నాడు అందుకు నేనే ఓ రోజు తాగిన వాళ్ళ వాసుని అడిగా వాయి కొట్టలా తాగాడు అతని వాగుడంతా ఎన్నాకనే కదా అతని కథే నాకు అర్థమైందే వాళ్ళ అమ్మ అదేంటిదే శంకరాభరణం సినిమాలో పాడుతూ ఉంటాడే అట్ట పాడుద్ది బాబు బిజినెస్ అయినా 2 పందెం కోళ్ళు అనుకో సిరుపురులు ఆడుకున్నారు ఈడాకులు తీసుకున్నారు వాళ్ళ అమ్మ ఒకరిని పెళ్లి చేసుకుంది వాళ్ళ నాయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరు అమ్మలు ఇద్దరు నాయనలు కాలా పిల్లగాడ అమ్మకాడ 15 రోజులు నాయన కాడ 15 రోజులు ఉండేవాడు వాళ్ళ అమ్మేమో కొడుకుని చూసినప్పుడల్లా మొగుడు గుర్తుకొచ్చి తన్నేది వాళ్ళ నాయన పిల్లోని చూసినప్పుడల్లా పిల్లం గుర్తుకొచ్చి కాలే సిగరెట్ తో కాల్చేవాడు తను ఎంతో ఓపిక పట్టి చూశాడు ఎన్నని అడగను దొరకనివి ఎంతని అడగను జరగనివి ఎవ్వరిని అడగను నాగతివి కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు గమ్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా చిన్నపిల్లాడు కదా కురేసుకోవడం కూడా తెలియలే సావును తప్పించుకున్నాడు ఆ పాలని ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాడు ఇల్లు వదిలిపెట్టి వచ్చేసిన చిన్నపిల్లకాయల కథలు ఇంతే ఈ ఆరుని మంటలతో ముందు ఎలా బతుకుతాడు డాడీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్లా నేను విషయం మాట్లాడాలి నా ప్రవర్తనలో వచ్చిన తేడా మీరు తెలుసుకున్నప్పటికీ మీరు ప్రేమతో ఓర్పుతో సహనంతో అడ్వైజ్ చేసిన మీ పాజిటివ్ అప్రోచ్ ఐ రియలీ అడ్మైర్ యూ మీరు అయిపోయింది అనుకున్నా నేనే ఫుల్ స్టాప్ పెట్టిన విషయానికి ఇప్పుడు నేనే కామా పెట్టాను నా మనసుకు నచ్చిన పని చేసే ధైర్యం నాకు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది అది అంగీకరించే ధైర్యం మరి మా నాన్నకుందా అది మీ అమ్మని అడిగి తెలుసుకోవాలి నన్ను అడిగితే ఎలా కమిషనర్ గారు గంగా తన గురించి ఏ విషయం నీ దాకా రాకూడదని నేను ఒక కమిషనర్ అన్న మాట మర్చి నాలోనే దాచుకున్నాను ఇలా చూడు గంగా మా పెంపకంలో ఏదో లోటుందని నువ్వు అనుకోవడం లేదుగా ఔషధానికి ఉపయోగపడాల్సిన తులసి విషాన్ని చిమ్మడమే తప్పు ఇప్పుడు విషమే ఔషధం కోసం వెతుకుతోంది అందుకు నేనేం చేయను ఆగమ్మా నా మాట గంగా మా మనసు రాయి చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాం ఈ నిజం తనకు తెలిసే ముందే అది మేమే తెలియచేస్తే బాగుంటుందని
భర్త ఒక క్రిమినల్ అయినందుకు అతనికి దూరమై కన్న కూతురికి దూరమై గంగా నీ త్యాగాన్ని అర్థం చేసుకోనైనా తన మనసు మార్చుకొని ఆ రౌడీని వదిలేస్తుందేమో. అవును గంగా, ఈ మమకారం వదులుకోవటానికి సిద్ధమయ్యాం. తను సుఖంగా ఉండాలంటే ఇదొక్కటే దారి. ఈ ప్రేమ కూతుర్ని దూరం నుంచి చూసి ఏడవడం ఇట్లాంటివి నాకు నచ్చావు. నేను గంగని. ఐ హావ్ మై ఓన్ కన్విక్షన్స్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరే తన తల్లిదండ్రులు అనుకునే ఆ పసి మనసు బాధపడకూడదు. అది పాపం. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కమిషనర్ గారి కంటికి దూరంగా వెళ్ళిపోతున్నాను. వేరే భాష, వేరే హాస్పిటల్, బట్ రోగాలు ఎక్కడైనా ఒకటేగా. మానవత్వానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారన్న ఉద్దేశంతో ఒక విత్తనాన్ని మీ తోటలో చల్లాను. హక్కులు మీవే, అధికారాలు మీవే. మోసపోయే మోహనమ్మ, ఈ గుడ్డెడు ఆశీర్వాదం మోగపోయింది. ఏ ఏమైంది? ఇంకేం అవ్వాలి? మీ పాటికి థియేటర్కి వస్తారు, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా ఉంటారు, తర్వాత పరుగు కోసం ప్రాణం వదిలేస్తారు. తప్పే, వాసు చేసిన తప్పే. ఏ మనిషిలో మార్పు రాకూడదా?